పొందడం అనేది వైయక్తికమైన ప్రయోజనం. వాడి వల్ల లోకానికి ప్రయోజనం ఏమిటి? అలాంటి బ్రహ్మనిష్ఠుడైన మహాత్ముడు ఏ చోట తిరుగుతాడో ఆ చోటు ధన్యమవుతుంది, ఆ చోట సద్బుద్ధులు పుడతాయి, ఆ చోట ప్రకృతి శాంతిస్తుంది, ఆ చోట ప్రకృతికి కావలసిన సంపదలు ఇస్తుంది. అందుకే అన్ని విధాలుగాను అటువంటి వాడు మహాత్ముడు. ఇలాంటి స్థితికి వెళ్ళినవాడు వాడు తరించడమే కాకుండా లోకాన్ని తరింపజేస్తాడు. అంటే వాడిని ఆశ్రయించిన వారు మోక్షాన్ని పొందుతారు. ఇంకా అతని వల్ల లోకానికి కలిగే ఉపయోగాలు చాలా తర్వాత ఎలాగూ చెప్పబోతున్నాడు, మనం క్లుప్తంగా ఇక్కడ చెప్పుకున్నాం. అయితే కేవలం అవిచ్ఛిన్న అనురాగ రూపమైన ప్రేమ అన్నారే, అది ఎలా ఉంటుందో చెప్తారా? అనిర్వచనీయం ప్రేమ స్వరూపం, అది చెప్తున్నాడు ఇక్కడ. అనిర్వచనీయం, అది వర్ణనకి అందదు. రాధని అడిగేట కృష్ణుడి మీద నీకు ప్రేమ అని, నాకేం లేదన్నట్టు. కృష్ణుడికి నీ మీద ప్రేమ, నాకేం లేదు. ఆయనకి నా మీద ప్రేమ ఉందని, నాకు ఆయన మీద ప్రేమ ఉందని అనే భావం కూడా మాకు లేదు. ఎందుకంటే ఆయన తప్ప మరొకడేది నాకు పట్టనప్పుడు ఆయన మీద ఏది ఉందో నాకు తెలియదు, కానీ ఆయన తప్ప ఏది లేదు అంతట రాదు. అది ఏమండుతుందండి మాటకి. అయితే ఆయనే చెప్పచ్చుగా, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమ యొక్క మాధుర్యం ఏమిటో ఆ భక్తులే చెప్పచ్చు కదండి. వాళ్ళు చెప్పలేరట. ఎలా చెప్పలేరు అంటే మూకాస్వాదనవత్ అని ఒక్క మాట వేశారండి. మూక ఆస్వాదనవత్, మూగివాడి దగ్గర మీరు గోల్డ్ మిఠాయిలు పెట్టి తినిపించారు, తిన్నాడు వాడు. ఎలా ఉందో చెప్పు నాయనా అంటే ఏం చెప్తాడు వాడు, పాపం నానా అవస్థపడతాడా మూగవాడు. అలాగని అనుభవించలేదా? చెప్పలేకపోవడానికి అనుభవించకపోవడం కారణం కాదు, వాడు అనుభవించాడు కానీ చెప్పలేకపోతున్నాడు. అలాగే ఆ భగవద్ అనుభవాన్ని అనుభవించినటువంటి వాడు చెప్పలేడు. మరి ఈ గీతాలు ఈ సూత్రాలు ఎందుకంటే వాడు తన అనుభవాన్నంతటిని చెప్పదామని ప్రయత్నిస్తే చెప్తాట, కానీ వాడు అనుభవించిందంతా మాటలకు ఒదగదు. అందుకే ఎంతమంది భగవద్కీర్తనలు విన్నా అందరూ భక్తులు కాలేకపోయారు. ఎందుకంటే వాడు అనుభవాన్ని ఆ మాటల నుంచి మనం అందుకోలేకపోతున్నాం. తత్ సంస్కారం ఉన్నవాళ్ళు దాన్ని పట్టుకుని సాధన చేసి 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 అందుకుంటున్నారే కానీ వాడు కూడా పూర్తిగా చెప్పలేడు. నేతి నేతి ఇతి నిగమకహో అన్నట్టుగానే అదే విషయం ఇక్కడ అనిర్వచనీయమైనది ఆ ప్రేమ స్వరూపం. అది మూకాస్వాదనవత్, మూగవాని ఆస్వాదన వంటిది. అయితే ఈ ప్రేమ అందరికీ దొరుకుతుందా? భగవత్ ప్రేమ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భగవత్ ప్రేమ సాధన కాదు, అదే సిద్ధి. ఆ ప్రేమ ఒక్కడొస్తే చాలు, నీకేం అక్కర్లేదు. అది అందరికీ దొరుకుతుందా? నువ్వు మహత్సంగం అన్నావు, ఇన్ని అన్నావు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే బహూనాం జన్మనామంతే జానవాన్మా ప్రపంచతే. వెళ్ళేవాడు ఆ ప్రపంచంతే ఎంతమంది ఉంటారండి? ఇంతమందిలో బహూనాం జన్మనామంతే. అందుకే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. యథాతథంగా పట్టుకోవాలట. యథాతథంగా పట్టుకోవడం ప్రేమే, అది పరమ ప్రేమ స్వరూపం. అందుకే ఇది ప్రకాశతే క్వాపి పాత్రే, ఒకానొక పాత్రను యందు భగవానుడు దాన్ని నిబద్ధం చేస్తాడట. అయితే అనిర్వచనీయమైన ప్రేమస్వరూపం చెప్పలేమంటూనే మళ్ళీ చెప్పడానికి సిద్ధపడ్డాడండి. అవిచ్ఛిన్న అనురాగం ఎలా ఉంటుందో చూడండి. గుణరహితం, కామనారహితం, ప్రతిక్షణం వర్ధమానం, అవిచ్ఛిన్నం, సూక్ష్మతరం, అనుభవ రూపం. ఆ ఆనందం ఎలా ఉంటుందో చెప్తున్నాడు భగవదానందం. అందులో గుణరహితం. అక్కడికి వెళ్ళాక భగవానుల్లో ఈ గుణాలు ఉన్నాయి కనుక నేను నచ్చాను, ఆయన ఇలా పట్టుకున్నాను, ఇవేమీ లేదు, తన్మహిడై ఉన్నాడు. ఇంకా మహత్ అనేది ఎప్పుడండి? నువ్వు ఒక తక్కువ స్థితిలో ఉండి అది గొప్పది అని అంటాం, అంతే కదా. దానితో నువ్వు తన్మయం చెందాక ఇది గొప్పది అని ఎలా చెప్తావు? ఇంకా ఇది గొప్పది అని చెప్పేవంటే నీకు తక్కువ స్థితి యొక్క స్పృహైనా ఉందనే అర్థం కదా. అందుకే దానితో అనుభవించేటప్పుడు ఇంకేముంది? అప్పుడు ఏ గుణమూ లేదు. అంటే సత్వరజస్తమో గుణములకు అతీతమైన భూమిక. అక్కడ ఇంక కామనారహితం, కోరిక అనేది లేదు. ఆ భక్తి తరిగేది కాదు. ప్రతిక్షణం వర్ధమానం అవిచ్ఛిన్నం. క్షణక్షణం క్షణక్షణం వర్ధమానం అంటే నిజానికి బ్రహ్మానుభవం అనేది క్షణక్షణం పెరిగేది కాదు, అది ఎప్పుడు ఉండేది, పెరగడం తరగడం లేదు. అయితే వీడు ఇంద్రియాలతో తిరుగుతున్నంత కాలం వీడు అంతరంగంలో పొందేటువంటి ఆనందానుభవం పొంగులు పొంగులు వారితో వస్తుంది. అది ప్రతిక్షణం ప్రవర్ధమానం. అది ఎలాంటిది? అవిచ్ఛిన్నం. అందుకే విచ్ఛిన్నము లేదు దానికి. అది వాళ్ళ మధ్యాహ్నం అండి ఏం భక్తి వచ్చిందండి, మళ్ళీ రాత్రి ఎందుకు పోయిందండి, ఇది ఉండదండి అక్కడ. అవిచ్ఛిన్నం, విచ్ఛిన్నం అనేది లేదు. అది ఎలా ఉంటుంది? సూక్ష్మతరం. సూక్ష్మమైన వస్తువుని మీరు చెప్పగలరా చెప్పండి? శరీరాన్ని చెప్పగలుగుతున్నారు, శరీరం కంటే సూక్ష్మమైన ప్రాణాన్ని చెప్పగలమా? అయితే ఆ ప్రాణాలని శరీరం యందు ఉన్న చేష్ట బట్టి చెప్పుకోవచ్చు, కానీ ప్రాణాల కంటే సూక్ష్మమైన మనస్సు ఒకటి ఉంది, దాన్ని చెప్పగలమా? కనుక నీ భౌతిక జగత్తులోనే సూక్ష్మమైన మనస్సుని చెప్పలేవే, దానికంటే సూక్ష్మమైనది భగవద్ అనుభవం. కనుక తద్భూమికలు కూడా దానిటువంటివి. దాన్ని భూమానందం అని వర్ణించింది ఉపనిషత్తు మనకి. ఆ భూమానందం సూక్ష్మతరం.
తరం అనే మాట ఎక్కడ వాడతారంటే ఒకటి చూపిస్తే దానికంటే గొప్పది అన్నప్పుడు సూక్ష్మతరం అంటారు. దీని అర్థం ఏంటంటే లోకంలో ఏ సూక్ష్మం దాకా నువ్వు వెళ్ళినా దాన్ని మించే ఉంటుంది ఇది, అందుకు సూక్ష్మతరం. అది అనుభవ రూపం, కేవలం అనుభవమే తప్ప మరొకటి కాదు అని. భక్తికి 6 లక్షణాలు, భగవానుడికి 6 లక్షణాలు అన్నారు. షణ్ణాం భగయి తీరినా అని. ఈ అనుభవం పొందిన ఈ స్థితికి కూడా 6 లక్షణాలు: గుణరహితం, కామనారహితం, ప్రతిక్షణం వర్ధమానం, అవిచ్ఛిన్నం, సూక్ష్మతరం, అనుభవ రూపం. ఈ 6 లక్షణాలతో కూడి ఉంటుంది నాయన అని. ఎందుకంటే గుణరహితం, కామనారహితం ఇన్ని చోట్ల పరిపూర్ణమైన తాదాత్మ్య స్థితి ఉండదు, పరిపూర్ణమైన ఆనందం ఉండదు. ఎందుకంటే నువ్వు ధనం అనే గుణం చూసి ఒక ధనికుడిని ఆశ్రయించావు, వాడికి ఆ ధనం పోతే నీకున్నటువంటి ఆ ప్రేమ పోయింది వాడి మీద. అలాగే ఒక మహా సౌందర్యవతిని చెప్పి ఆశ్రయించాం, ఏ వార్ధక్యమో లేక ఏ రోగమో ఏ ప్రమాదమో జరిగిపోతే ఆ ప్రేమ ఏమైపోయింది. కనుక గుణాన్ని ఆశ్రయించిన ప్రేమలన్నీ ఇంత ప్రమాదాలు. కోరికను ఆశ్రయించిన ప్రేమ కోరిక తీరిన వెంటనే పోతుంది, తీరకపోతే పగిలిపోతుంది. 2 ప్రమాదాలు ఉన్నాయి ఇక్కడ. కానీ కామనాన్ని ఆశ్రయించిన ప్రేమకి అదే ప్రమాదం, గుణాన్ని ఆశ్రయించిన ప్రేమకి అదే ప్రమాదం. పరమాత్మ వైపు మనం లాగబడ్డాను వరకే సద్గుణములు సహకరించాయి, కానీ ఆయనతో తన్మయమైన ప్రేమ పుట్టేశాక ఇంకా ఎవడు చెప్పినా వాడు అక్కడి నుంచి కదలడు. ఎందుకంటే అది గుణరహితమైన స్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన చూపించిన అంత కళ్యాణ గుణములన్నీ మనం లాగడానికి చేసిన పెద్ద డ్రామా. ఆయనకు నిజానికి గుణం ఉందా? నిర్గుణుడు. అది వేశాడు, ఆయన జాలం వేశాడు, లాగాడు. లేకపోతే నువ్వు ఎలా పడతావు? నువ్వు గుణాలు పట్టుకు తిరిగే నువ్వు ఎలా పడతావు? ఇలా కొట్టుకుపోతావు. నీవు ఆ గుణాలు లాగేస్తున్నాయి. కనుక తన నుంచి ఒక దివ్య గుణములనేటువంటి అద్భుతమైన పింఛాన్ని విప్పి లాగాడండి లోపలికి. ఆ వల్ల పడ్డాం మనం. పడ్డాక నాకేం బలా లేదు లోపలికి తీసేసుకుంటాడు. అప్పుడు గుణరహితం, కామనారహితం, ఆ పరమాత్మ అనుభవంలో ఇవేవిలో అది సూక్ష్మతరం, అనుభవ రూపం. అది ఆ దివ్యమైనటువంటి ఆ అనుభవాన్ని అనుభవించిన వారు ఎవరు అంటే మళ్ళీ చెప్తున్నాడండి. కృష్ణుడు చెప్పిన మాట అర్జునుడితో చెప్తున్నాడు రహస్యంగా. ఇది ఏమని? జానంతి గోపికా పార్థ నాణ్యే జానంతి తత్వతః. నేను చెప్పిన ఈ ఆనందం, అవిచ్ఛిన్న రూపమైన ప్రేమ ఉన్నదే, ఆ ఆనందం ఒక్క గోపికలు తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నంత యథాతథంగా ఎవరూ తెలుసుకోలేదన్నారు. ఇంకేం చెప్పండి ఆ గోపికల గురించి. మళ్ళీ కృష్ణుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్. అందుకే ఇది రావాలి అంటే ఇవన్నీ చేసిన తర్వాత తిన్నగా గోలోకం నుంచో వైకుంఠం నుంచో విమానం వచ్చేది, చక్కమని వెళ్ళిపోయారని కాదుట. అది ఎక్కడో వచ్చేది కాదు, ఇక్కడే 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 ఇప్పుడే అనుభవించవచ్చు. దానికోసం ఏమో వాయిదాలు అక్కర్లే, ఆలస్యం అక్కర్లే. ఎందుకంటే ఎక్కడో ఉన్నది కాదు, ఎప్పుడో దొరికేది కాదు. దేశకాలావధులు లేవు. అయితే మరి ఆయన పట్ల ఆయన దూరం అయ్యాడని ఏడుస్తున్నామే. విరహం అంటే విరహం కూడా చాలా గొప్పదే అన్నాడు. అసలు కృష్ణుడు కనిపించి నా విరహం కావాలా, నా సంగమం కావాలా అని అడిగితే నేను ఏం కోరుకుంటానో తెలుసా అన్నాడు చైతన్య మహాప్రభు. సంగమంలో నాకు ఆయన ఒక్కడే కనిపిస్తాడు, విరహంలో ముల్లోకాలు ఆయనే కనిపిస్తాడు నాకు అన్నాడు. ఎక్కడ చూసినా నాకు ఆయనే కనిపిస్తాడు. ఆ విరహంలో ఈ పొద కదిపితే ఆయన, అటు గుట్ట కదిపితే ఆయన, ఆ చెట్టు కదిపితే ఆయన, ఎక్కడ పెడితే ఆయన. అది విరహం నాకు చాలా బాగుంటుంది. ఆ చంద్రుల్లో ఉన్నాడేమో అటు, ఈ వెన్నెల్లో ఉన్నాడేమో ఇటు. అలా విరహంలో తిరిగి ఆ ఏడుపులో ఉన్న అనుభూతి ఉన్నదే, అది అనుభవిస్తే కానీ తెలియదండి. అప్పుడు యుగాయత నిమేషేణ చక్షుషా ప్రవృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణమే అంటాడు చైతన్య మహాప్రభు. ఆ గోవింద విరహంలో ప్రతి నిమిషము యుగమైపోతున్నది. నాకు నా కన్నీళ్లు వర్షాకాలపు మేఘాలు అక్కడ కూర్చున్నట్టున అయిపోతున్నాయి. ప్రతి క్షణం బరువుగా నడుస్తున్నది. గోవింద విరహేణమే. గోవింద విరహంలో జగత్తు గోవిందమయంగా కనిపిస్తోంది, ఎటు చూసినా అటు గోవిందుడు. కనుక ఆ విరహం అంత మధురంగా ఉంది. ఈ విరహంలో ఏమనుభవిస్తున్నాడు? అవిచ్ఛిన్న అనురాగం. ఆ అవిచ్ఛిన్న అనురాగంలో ఇంకే కల్మషము లేదు. అదయ్యా అవిచ్ఛిన్న అనురాగం అనే మాటలో ఆ భగవాన్ రాగమునకు ఇది అను అనే స్థితిలో ఉన్నటువంటిది. ఇటువంటి దివ్యమైన ఈ స్థితిలో అవిచ్ఛిన్నానురాగంలో తనని అన్నిటినీ భగవంతుడిగా చూడటం ఇది అవిచ్ఛిన్నానురాగం. భక్తిరసామృత సింధు వ్రజ సాహిత్యం అని చెప్పేమే, అందులో ఒక్క శ్లోకం చెప్తాడండి. ఆ మాధుర్యం వదలలేకపోతున్నాం గనక. పంచత్వం తను రేతు భూత నివాహ స్వాంసో విశంతు స్ఫుటం ధాతారం ప్రణిపత్య హంత శిరస తత్రాపి యాచేవరం తద్వాపీషు పయం తదీయ ముకురే జ్యోతిస్తదీయాంగని వ్యోమ్ని వ్యోమ తదీయ వర్త్మధర తత్తాళ వృంతే నలహ. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి భక్తుడు. నేను పోతానా? పోతా. నా శరీరంలో పంచభూతాలు ఉన్నప్పుడు పంచభూతమయమే నీ శరీరం పంచభూతాల్లో కలిసిపోవలసిందే. కానీ నేను పోతాను అంటే ఈ శరీరం ఇచ్చిన బ్రహ్మదేవుడికి రిక్వెస్ట్ చేస్తా,
ఏమనంటే నా శరీరం పంచభూతాలు దేంట్లో కలపాలో ఆయనకి చెప్తా. ఎలాగూ కలుపుతావు కదా, నేను ఇదంతా నా దగ్గర ఉంచిమనట్లే, ఇది నాతో కలిపి నేను ఉంచమనట్లే, దీన్ని కలిపి దేంట్లో కలుపుతావు? నా శరీరంలోని జలతత్వం కృష్ణుడు జలకాలాడే జలాశయాల్లో కలుపుతాడు. ఆయన జలకాలాడే జలాశయాల్లో కలుపు, ఆయన పానం చేసే నూతుల్లో కలుపు. నా శరీరంలో అగ్నితత్వం ఆయన చూసుకునే అద్దంలో కలుపు. అక్కడ ప్రకాశ వస్తువు కదా, అందుకు అద్దంలో కలుపు. అటు తర్వాత నా దేహ ఆకాశం, నాలో ఉండే ఆకాశం ఆయన ఇంటిలో ఉండే ఆకాశంలాగా మారిపోవాలి. ఆయన తిరిగే ఇంట్లో స్పేస్ ఉండాలి కదా, అది నా దేహాకాశం ఆయనకు ఆకాశం అయిపోవాలి. అంతేకాదు మరి గాలిని కలపాలి కదా, ఆ గాలి ముందు మట్టి కలపాలి. అది ఎక్కడ కలుపుతావంటే కృష్ణుడు నడిచే తోవలో నా శరీరం మట్టిని కలుపు. నా గాలిని దేనిలో కలుపుతావంటే ఆయన అవతారం ధరించొచ్చాడుగా, ఆయన ప్రాణవాయువులో నా వాయువుని కలిపేయి అన్నాడు. ఇంకేముంది అంటే బ్రహ్మదేవుడికి శరీరం పోయే ముందు అడుగుతాను అంటే అర్థం ఈ శరీరం ఉన్నంతకాలం ఈ శరీరాన్ని ఇలాగే వినియోగించాడు కృష్ణార్పణ బుద్ధితో. అయ్యో పోతే ఏం చేయాలి, అందులో కలిపే, పోయినా కూడా ఆయనకు బాడీ ఆయనకి ఇచ్చాయి. ఎందుకంటే ఇచ్చే శక్తి నాకు లేదు, ఆ స్వతంత్రం ఆయనకుంది. ఉన్నంతకాలం ఆయన సేవకు వినియోగించాను, పోయిన తర్వాత ఆయనలో కలిపి. ఇదండి అవిచ్ఛిన్న అనురాగం, ఇదండి ప్రేమ స్వరూపం, ఇదండి ఆనంద స్వరూపం. అలాంటి అవిచ్ఛిన్న అనురాగాన్ని చూపించాడు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.